ఈ రోజు మీ అందరి కోసం చాలా సింపుల్ గా ఒక 5 కేజీల మటన్ కర్రీని ఎలా రెడీ చేయాలో చూపిస్తారండి. ముందుగా దబరాలకి 750 ml ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి అన్ని గరం మసాలాలు 3-4 పీసులు లెక్కన వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కేజీ ఎర్రగడ్డ వేసుకుందాము. ఎర్రగడ్డతో పాటు కొద్దిగా పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాము. ఆనియన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/4 కిలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకుందాము. అలాగే 1 అర కేజీ టమాటా కూడా వేస్తున్నా. ఇప్పుడైతే 1 5 కిలోలు మటన్ వేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్, పసుపు, చిల్లీ పౌడరు, ధనియాల పొడి, మటన్ మసాలా వేసేసి ఒక 10 నిమిషాలు బాగా రోస్ట్ చేయాలి. ఇది వచ్చేసి నట్మగ్ అనమాట. దీన్ని పొడి చేసి మటన్లో వేయడం వల్ల మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది. మటన్ ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు పోసుకుందాము. ఒక 20 నిమిషాల తర్వాత మటన్ అయితే 70% ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ పోద్దాము. ఇదైతే 3/4 కేజీ టమాటా పేస్ట్ పోయేస్తున్నా. ఇంకొక 10 నిమిషాల తర్వాత మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కాజు పేస్ట్ పోసేస్తున్నాను 1/4 కిలో. అలాగే కొద్దిగా టెంకాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. దీన్ని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ అంటే ఒక 2 నిమిషాలు ఉడికాక దీంట్లోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నా. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నా. లాస్ట్లో దింపే ముందు 1 నిమ్మకాయ, కొద్దిగా నెయ్యి పోసేసామంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే అనమాట. సింపుల్గా మన మటన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.